హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాస్ట్ ట్రీస్ అనే టాపిక్ చూసుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకుంటే కానీ గ్రామర్స్ ఎలా ఉంటాయి అండ్ ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి గ్రామర్ అనేది ఎలా రాస్తాము, రూల్స్ ఏంటివి, దాని డెరివేషన్స్ ఎలా ఉంటాయి అన్నీ మనం చూసుకున్నాము. సో ఇప్పుడు గ్రామర్స్లోనే మనకి పాస్ట్ ట్రీ అండ్ ఇంకా ఆపరేటర్, ఆంబిగటీ అనే గ్రామర్స్ కూడా ఉంటాయి. వాటికి ఎలా మనం స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేస్తాము, ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మనం గ్రామర్లో ఎలా రాస్తాము అనేది చూసుకుందాం. సో ఇక్కడ మనకి పాస్ట్ ట్రీస్, సో పాస్ట్ ట్రీస్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాక్టివ్ ఫ్యూచర్ ఆఫ్ ద గ్రామర్స్. సో ఈ గ్రామర్స్లో ది మోస్ట్ అట్రాక్టివ్ ఫ్యూచర్ అనమాట పాస్ట్ ట్రీస్. ఎందుకంటే ఇవి న్యాచురల్గా మనకి డిస్క్రైబ్ చేస్తాయి. ఏం డిస్క్రైబ్ చేస్తాయి అంటే హైరారికల్ సింటాక్టిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్సెస్ ఆఫ్ ద లాంగ్వేజ్ ది డిఫైన్ అనేది. అంటే మనకి ఏదైనా లాంగ్వేజ్లో ఏదైనా సెంటెన్స్ ఉందో వాటిని హైరారికల్ సింటాక్టిక్ స్ట్రక్చర్ అనేది ఇవి డిస్క్రైబ్ చేస్తుంది అనమాట న్యాచురల్గా. సో దట్స్ ద రీజన్ మనం ఈ పాస్ట్ ట్రీ ఇది చాలా బ్యూటిఫుల్ ఫ్యూచర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఆఫ్ ద లాంగ్వేజ్ దే డిఫైన్ హైరారికల్ స్ట్రక్చర్ ఆర్ కాల్డ్ పాస్ట్ ట్రీ. సో ఏదైతే మనకి డిఫైన్ హైరారికల్ స్ట్రక్చర్ అనేది వచ్చిందో దాన్నే మనం పాస్ట్ ట్రీ అనేసి చెప్తామన్నమాట. సో ఇప్పుడు మనకు ఒక స్టేట్మెంట్ ఉంది ఇక్కడ, సింపుల్ స్టేట్మెంట్ ఫర్ పాస్ట్ ట్రీ. సో ఏంటి ఇది? ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ సి, ఏ ప్లస్ సి అనేది ఉంది ఇక్కడ మనకి. సో ఇక్కడ దీనికి మనము ఒక సెంటెన్స్ ఇది. సో ఈ స్టేట్మెంట్కి మనం గ్రామర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా అనేసి అంటే మనకి ఇలా రూల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం అసైన్ అనేది చేసుకోవాలి. సో ఇది రూట్ నోడ్ అనేసి చెప్తాము, రూట్ నోడ్ అని చెప్తాము. అండ్ నాన్ టర్మినల్ కూడా ఇది. సో మనకి అంటే క్వశ్చన్లో ఉండేది నాన్ టర్మినల్ కదా, మనకి వచ్చే లాస్ట్లో వచ్చేది టర్మినల్ అనమాట అవుట్పుట్లో. సో ఇది మనకి అసైన్ అనేది రూట్ నోడ్ అండ్ నాన్ టర్మినల్. అంటే ఇక్కడ ఏ అనేది లాగా మనం అసైన్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు అసైన్ని మనము లైక్ ఐడి అండ్ ఎక్స్ప్రెషన్గా డివైడ్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఉంది కదా, సో ఇన్ బిట్వీన్ సో ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ప్రెషన్, అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇది అంత ఎక్స్ప్రెషన్ ఏది ఉందో అది రాసుకోవాలి. సో ఇప్పుడు ఐడి వచ్చాకనే మనం దానికి ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ ఐడి ఉంది కదా, సో ఇక్కడ ఈ ఐడికి ఏం చేస్తున్నాం, ఏ అని డిక్లేర్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్స్ టుగా డిక్లేర్ చేసేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అగైన్ మనం ఏమని రాసుకోవచ్చు, ఐడి అయినా రాసుకోవచ్చు, లేకపోతే అగైన్ ఎక్స్ప్రెషన్ అయినా కూడా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని ఐడి అని రాస్తున్నాం బికాజ్ ఇక్కడ బి ఉంది కదా, సో దట్స్ ద పర్పస్. ఐడియా అని రాస్తున్నాం. ఇన్ బిట్వీన్ ఇంటూ వచ్చేసింది మనకి ఎక్స్ప్రెషన్ అనేది రాస్తున్నాం. అంటే మనం ఎప్పుడైనా ఇది ఇలా గ్రామర్గా రాయాలనంటే మనకి మెయిన్ స్టేట్మెంట్ అనేది ఎలా ఉంది అనేది మనం ఆ వ్యూలో పెట్టుకోవాలి. సో ఇక్కడ అందుకని ఇక్కడ ఇంటూ రాసేసాము. ఇంటూ రాసేసినాక ఇక్కడ ఐడి వచ్చేసింది కదా, దీనికి బి అని పెట్టేసుకుంటాం. ఈ ఎక్స్ప్రెషన్ని అగైన్ మనం ఐడి ప్లస్ ఎక్స్ప్రెషన్ అంటే ఇంటూ ఇక్కడ రాసినాం. ఇక్కడ మనకి ప్లస్ ఉంది కదా మళ్ళీ క్వశ్చన్లో, సో దట్స్ ద పర్పస్ మనం ప్లస్ పెట్టుకుంటాము. అగైన్ దీన్ని ఐడి ప్లస్ ఎక్స్ప్రెషన్ అని రాసేసినాము. ఐడిని మళ్ళీ ఏమని రాసుకోవాలి, ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏముంది, ఏ కదా, సో దట్స్ ది రీజన్ ఇక్కడ మనం ఏ రాస్తున్నాం. సో అగైన్ ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఐడిగా రాసుకుంటాము, దీన్ని సి అని రాసేస్తాం. సో మనకి ఏమొచ్చేసింది కదా మన స్టేట్మెంట్ అనేది. సో ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ప్లస్ సి, ఇదే కదా మనకు కావాల్సినది స్టేట్మెంట్. సో మనకు వచ్చేసింది మన స్టేట్మెంట్ మనకి. సో ఇలా మనము చేసుకోవాలన్నమాట. మనకి మెయిన్గా ఇది వచ్చేసరికి మళ్ళీ లీఫ్ నోట్స్, మనకి ఇవన్నీ ఇంటర్నల్ నోట్స్. సో లీఫ్ నోట్లో మనకి వచ్చేసరికి టర్మినల్గా వచ్చేస్తుంది అనమాట, అంటే మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది అనేసి ఇది టర్మినల్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవ్రీ ఇంటర్నల్ నోడ్ ఆఫ్ ఏ పార్ట్స్ ట్రీ ఈజ్ లేబుల్డ్ విత్ ద నాన్ టర్మినల్ సింబల్. సో మనకి నాన్ టర్మినల్ సింబల్ కాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఏదైనా వచ్చిందంటే మనకి ఇంకా అది రాలేదు అని అంటే నాన్ టర్మినల్స్. ఎవ్రీ లీఫ్ నోడ్ అంటే లాస్ట్లో మనకు వచ్చిన లీఫ్ నోట్స్ కదా, సో ఇది టర్మినల్ సింబల్స్ అంటే మనకు వచ్చేసింది అవుట్పుట్ అని చెప్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ద పాస్ట్ ట్రీ అనమాట మనకి మొత్తం. సో ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మీరు దాన్ని ఫస్ట్ అసైన్ చేసుకొని ఎక్స్ప్రెషన్ అంటే ఏది రాయాలి అని మీకు అర్థం కాకపోతే ఇలా ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ ఉందనుకోండి, ఎక్స్ప్రెషన్ రాసేయండి. అది ఇంటూ ఉంటే ఇంటూ సింబల్ పెట్టేసేయండి, ప్లస్ ఉంటే ప్లస్ సింబల్ పెట్టండి. జస్ట్ ఇందులో మనకి కావాల్సినవి ఏంటంటే జస్ట్ ఎక్స్ప్రెషన్, ఐడి మెయిన్గా ఇందులో యూజ్ చేసేదంటే రెండే యూజ్ చేస్తాము. సో ఈ ఎక్స్ప్రెషన్ ఐడి అనేది పాస్ట్ ట్రీలో యూజ్ చేసి మనము ఈ స్టేట్మెంట్ అనేది గ్రామర్లోకి కన్వర్ట్ చేసేసుకుంటాము. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఏముంది ఇక్కడ, అంబిగ్విటీ. సో అంబిగ్విటీ అంటే నథింగ్ బట్ ఒక పాస్ట్ ట్రీని పని. ఇందులో ఏంటంటే మనము ఒక పాస్ట్ ట్రీని 2 టైప్స్గా రాసుకోవచ్చు కదా, లైక్ మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో రాసుకోవచ్చు, రైట్ హ్యాండ్స్ కూడా రాసుకోవచ్చు కదా. సో అలా మనకి ఏదైతే కన్స్ట్రక్ట్ అవుతుందో దాన్ని అంబిగ్విటీ అంటాం. అలా కన్స్ట్రక్ట్ కాకపోతే అన్అంబిగ్విటీ అనేసి చెప్పేసాం అనమాట. సో ఇక్కడ ఎలా అంటే ఏ గ్రామర్ దట్ జనరేట్ సింటాక్టికల్ ఫార్మ్ ఆఫ్ విచ్ దేర్ ఆర్ 2 or more డిస్టింక్ట్ పాస్ట్ ట్రీ. అంటే మనం ఇంతకుముందు పాస్ట్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేసాము. సో ఆ పాస్ట్ ట్రీ
దీనికి ఇంకొక మోడల్గా ఉంటే అంటే ఇంకొక వేలో కూడా మనం కన్స్ట్రక్ట్ చేసేది ఛాన్స్ ఉంటే దాన్నే మనం యాంబిగ్యూటీ అనేసి అంటాం అనమాట. లేదు అని అంటే దాని యాంబిగ్యూస్ అయితే దానికి కూడా మనం ఎగ్జాంపుల్గా చూసేసుకుందాం. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నాము, A = B + C × A అని తీసుకున్నాం కదా. సో మనం బిఫోర్ తీసుకునే ఎగ్జాంపుల్ ఇది, కాకపోతే అందులో మనకి ఇక్కడ ఇంటూ వచ్చింది, ఇక్కడ ప్లస్ వచ్చింది. కానీ ఇక్కడ A = B + C × A అని తీసుకుంటున్నాము. 2 డిస్టింక్ట్ పాస్ట్ ట్రీ ఫర్ ద సేమ్ సెంటెన్స్. దీనికి ఇప్పుడు మనం 2 వేస్గా కన్స్ట్రక్ట్ చేయాలి. అది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామనేది చూసుకుందాం ఇప్పుడు. సో దిస్ ఆర్ ద 2 ఫార్మ్స్ ఆఫ్ ద మనకి ఉంటాయి అనమాట యాంబిగ్యూటీలో. సో దిస్ ఆర్ ద 2 ఫార్మ్స్. అంటే ఫస్ట్ చూడండి, మనం ఇక్కడ ప్లస్ అనేది ఇక్కడ పెట్టేసాము, ఇక్కడ మనకి ఇంటూ వచ్చింది. ఇదే ఎక్స్ప్రెషన్కి ఇక్కడ ఇంటూతో చేసాము, ఇక్కడ ప్లస్ వచ్చేసింది, అండ్ ఇక్కడ ఇంటూ వచ్చింది, మనకి ఈ ప్లస్ అనేది ఇటు వచ్చింది. సో దీస్ ఆర్ ద 2 ఫార్మ్స్ అనమాట. సేమ్ మనకి ఫస్ట్ అసైన్ చేసుకోవాలి, ఐడి ఎక్స్ప్రెషన్గా చేసుకోవాలి. దీన్ని ఐడి మనకి ఏముంది, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇక్కడ ఫస్ట్ మనకి A = B + C × A కదా. సో దిస్ ఈజ్ అ క్వశ్చన్ మనకి. సో దీన్ని ఎలా రాస్తున్నాం మనం, అసైన్ అంటే ఇప్పుడు ఐడి ఇచ్చేసాం కదా, ఏ వచ్చింది, నెక్స్ట్ = వచ్చేసింది. ఈ ఎక్స్ప్రెషన్ని అంతే ఎక్స్ప్రెషన్ అని రాసేసాము. దెన్ ఈ ఎక్స్ప్రెషన్ అగైన్ మనం ఎక్స్ప్రెషన్ ప్లస్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ ప్లస్ ఈ ఎక్స్ప్రెషన్ని చేసాము, ఎక్స్ప్రెషన్ ప్లస్ ఎక్స్ప్రెషన్. అగైన్ ఈ ఎక్స్ప్రెషన్ని ఐడిగా రాసుకున్నాము, ఇక్కడ బి పెట్టేసినాం, ఇక్కడ బి ఉంది కదా, సో బి. అగైన్ మనం ఈ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ ఇది కదా మనకి ఎక్స్ప్రెషన్ ఇంటూ ఎక్స్ప్రెషన్ చేస్తాము. దీని అగైన్ ఐడి రాసుకున్నాము, దీన్ని ఐడి రాసుకున్నాము, దీనికి సి అండ్ దీనికి ఏ ఇచ్చేసినాం. సో ఇది 1 ఫామ్, ఇది ఒక ఫామ్. దీన్ని ఇలా రాయొచ్చు, ఇది ఈ క్వశ్చన్ ఇలా అండ్ దీన్ని ఇంకొక ఫామ్లో ఎలా రాసుకుంటున్నామంటే సేమ్ అగైన్ అసైన్ ఐడి = ఎక్స్ప్రెషన్, ఇక్కడ ఏ రాసినాం, ఏ రాసేసినాం, = ఉంది, = వచ్చేసింది మనకి. ఇక్కడ B + C × A ఉంది కదా. సో దీన్ని ఏమని రాసుకుంటామంటే ఫస్ట్ మనకి ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ ఇంటూ ఎక్స్ప్రెషన్ అని రాసినాం. అంటే ఫస్ట్ మనకి B ప్లస్లో రాకుండా అంటే ఇది వరకు B + C అని ఒకటి రాసినాం, ఇంటూ A అని రాసుకున్నాం అనమాట, ఇంకొక ఎక్స్ప్రెషన్ ఏమో. సో ఇలా, సో ఎక్స్ప్రెషన్ రాసేసాక దీన్ని ఇంటూ ఏ ఎక్స్ప్రెషన్ రాసినాం, దీని ఎక్స్ప్రెషన్ మళ్ళీ ఎక్స్ప్రెషన్ ప్లస్ ఎక్స్ప్రెషన్ రాసినాం, ఎందుకంటే B + Cని మనం ఒక ఎక్స్ప్రెషన్ అనుకున్నాం కాబట్టి. సో B + Cని ఎక్స్ప్రెషన్ ప్లస్ ఎక్స్ప్రెషన్ అని రాసుకున్నాం. దీని అగైన్ ఐడి అని రాసాము, ఇక్కడ B + C అని వచ్చేసింది, ఇక్కడ ఇంటూ వచ్చేసింది, అండ్ అగైన్ ఇక్కడ ఐడి రాసి ఇచ్చాం. సో మనకు వచ్చేసింది కూడా ఫామ్ A = B + C × A. సో ఇది కదా మనకు రావాల్సిన ఈక్వేషన్. సో వచ్చేసింది. సేమ్ ఇక్కడ కూడా మనకు అదే వచ్చింది కదా, A = B + C × A. సో మనకి 2 ఫార్మ్స్గా కూడా రాసుకోవచ్చు. దీన్నే మనము ఏమని చెప్తాం, అంబిగ్యూటీ అనేసి చెప్తాం అనమాట. ఎప్పుడైనా మనకి ఒక పాస్ట్ ట్రీ అనేది 2 మెథడ్స్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటే దాన్ని మనం అంబిగస్ గ్రామర్ అనేసి అని అంటాం అనమాట. అంటే ఇట్ ఈస్ ఏ అంబిగ్యూటీ, అంటే లేదు మనం ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోకపోతే అన్అంబిగ్యూస్ అని చెప్తాం అనమాట. నో ఇట్ ఈస్ నాట్ అన్ అంబిగ్యూటీ గ్రామర్ అని చెప్పాలి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆపరేటర్ ప్రెసిడెన్సీ. ఆపరేటర్ ప్రెసిడెన్సీ అంటే ఎలా అంటే మనకి ఒకవేళ మనకి ఏదైనా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనకి ఏది ఫస్ట్ హయ్యర్ ప్రెసిడెన్స్ ఉంది అనేది మనకు తెలియదు. అంటే ఈ ఆపరేటర్స్ ఏదైతే మనం ఫస్ట్ దేనికి ఏ వాల్యూ ఇవ్వాలి, ఇది హయ్యర్ వాల్యూ, ఇది హయ్యర్ వాల్యూ అని ఇవ్వడం ఎలా అనేది మనకి ఇక్కడ తెలుసుకుంటుంది అనమాట. సో వెన్ అన్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడ్స్ 2 డిఫరెంట్ ఆపరేటర్స్, అంటే 2 డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, లేదా మనకి మైనస్, డివిజన్ ఇలా ఉంటే అప్పుడు దీనికి మనం ఎక్కువ ప్రెసిడెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇది వన్ ఆబ్వియస్ సిమాంటిక్ ఇష్యూ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ది Z ఆపరేటర్స్. ది సిమాంటిక్ ఈక్వేషన్ క్యాన్ బి ఆన్సర్డ్ బై అసైనింగ్ డిఫరెంట్ ప్రెసిడెన్స్ లెవెల్స్ టు ఆపరేటర్స్. సో మనం ఇది ఇట్లా దాన్ని ఎప్పుడైనా మనము ఈక్వేషన్ని సాల్వ్ చేయాలనుకుంటే మనకి కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఎలా అంటే ఫస్ట్ మల్టిప్లికేషనే మనం హయ్యర్ ప్రెసిడెన్స్గా తీసుకోవాలి దెన్ అడిషన్ కంటే. సో ఇక్కడ మల్టిప్లికేషన్కి ఎలా ఉంటుంది, ఫస్ట్ దీనికి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాక దెన్ వీ విల్ గో టు ద అడిషన్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఏంటి మల్టిప్లికేషన్కి హయ్యర్ ప్రెసిడెన్సీ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఒక అనాంబిగస్ గ్రామర్ అనేది చూసుకుందాం అనమాట, ఎలా మనం సాల్వ్ చేస్తాం అనేది. దీనికి ఫస్ట్ మనకి రూల్స్ వచ్చేసి, సో దిస్ ఆర్ ద రూల్స్ టు ఫాలో ద గ్రామర్. అంటే గ్రామర్ని ఎలా మనము సాల్వ్ చేయాలి అనేసి. అనాంబిగస్ గ్రామర్ మనకి అంబిగస్ గ్రామర్లోనేమో జస్ట్ ఇక్కడ అసైన్ ఐడి = ఎక్స్ప్రెషన్ ఉంది, ఎక్స్ప్రెషన్ జస్ట్ ఐడి, అంటే మనకు ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఐడి 2 టర్మ్సే మనకి ఇక్కడ ఉంటాయి. కానీ ఇందులో ఇంకొక న్యూ టర్మ్ అనేది వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ టర్మ్ అనేది వస్తుంది అనమాట. ఇందులో టర్మ్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. సో ఎలా అనేది చూసుకుందాం. అసైన్ ఐడి = ఎక్స్ప్రెషన్, అంటే ఫస్ట్ మనం ఏం రాయాలి, అసైన్ ఐడి = ఎక్స్ప్రెషన్ ఇలానే, అంటే సేమ్ ఇలానే అసైన్ ఐడి = ఎక్స్ప్రెషన్ ఇలా రాసుకోవాలి.
నెక్స్ట్ ఇప్పుడు ఐడిని ఏమని రాసుకోవాలి, ఏ ఉంటే ఏ వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ ఏబీసీఆ లేకపోతే వాళ్ళ XYZ ఇస్తే XYZ అలా మనం ఏ వేరియబుల్ ఇస్తే ఆ వేరియబుల్ రాసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, ఇప్పుడు అంటే ఈ ఎక్స్ప్రెషన్ని ఎలా రాసుకోవాలి, మళ్ళీ ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ లేదా టర్మ్ అయినా రాసుకోవచ్చు. అంటే 2 వేస్గా రాసుకోవచ్చు. ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ అయినా రాసుకోవచ్చు లేదా టర్మ్ అయినా రాసేసేయచ్చు. నెక్స్ట్ ఈ టర్మ్ అనేది ఉంది కదా, ఈ టర్మ్ని ఎలా రాసుకోవాలంటే టర్మ్ ఇంటూ ఫ్యాక్టర్ ఆర్ ఫ్యాక్టర్ అని రాసుకోవచ్చు. అంటే టర్మ్ ఇంటూ ఫ్యాక్టర్ అయినా రాయొచ్చు, టర్మ్ మళ్ళీ జస్ట్ ఫ్యాక్టర్ అయినా రాసేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ ఈ ఫ్యాక్టర్ని ఎలా రాయాలి, అగైన్ ఎక్స్ప్రెషన్ అని రాయాలి లేదా ఐడి అని రాసేయాలి. సో ఇవి మనకి రూల్స్. ఎలా మనము ఒక అనాంబిగస్ గ్రామర్ క్వశ్చన్ ఇస్తే, ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎలా మనం ఫాలో కావాలి అని అంటే ఇది మనకన్నమాట ఫామ్. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ తీసుకుందాం, మనం ఒక స్టేట్మెంట్ తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేస్తారనేది చూసుకుందాం. సో మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఏముంది, A = B + C × A కదా. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకుంటామనేది చూద్దాము. ఇలా మనం ఒక క్వశ్చన్ అయితే నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనాంబిగస్ గ్రామర్ సాల్వ్ చేయడానికి. సో A = B + C × A కదా. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం అనేది చూద్దాం ఇప్పుడు. సో దీన్ని ఎలా రాస్తాం మనం, సైన్ దీన్ని ఐడి = ఎక్స్ప్రెషన్ ఫస్ట్ రాసుకోవాలి కదా. సో సేమ్ మనం ఇంతకుముందు రూల్స్ చూసుకున్నట్టయితే ఆ సైన్ ఐడి = ఎక్స్ప్రెషన్. సో సేమ్ అలానే రాసేసాను నేను. నెక్స్ట్ ఇప్పుడు ఐడి అని రాసినాము. ఈ ఎక్స్ప్రెషన్ ఏమని రాసుకుంటాం, మళ్ళీ మనము ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ అని రాసుకోవాలి. అండ్ ఎందుకు అని అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ స్టేట్మెంట్ని బట్టి మనం రాసుకోవాలి ఇది. ఓకే, మనకి టర్మ్ ఉంటే టర్మ్, లేదా అని అంటే మనం నెక్స్ట్ ఏది రాయాలనే చూసుకోవాలి. మనకి సో ఇక్కడ ప్లస్లో ఉంది, సో ఈ ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ అని రాసుకుంటున్నాం మనం ఇదంతా. సో నెక్స్ట్ అలానే కదా మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ అనేది ఉంది. సో దట్స్ ద రీజన్ ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ అని రాసేసినాం. ఐడి = మళ్ళీ ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ని మళ్ళీ మనము ఏమని రాసేస్తున్నాము, మళ్ళీ ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ అనే రాస్తున్నాం. ఈ ఎక్స్ప్రెషన్ ఎలా అయితే మనము ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ రాసామో అగైన్ ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఎక్స్ప్రెషన్ అండ్ టర్మ్ అని రాసేస్తున్నాము. సో ఈ టర్మ్ అనేది మనం ఇక్కడ ప్లస్ వస్తుంది ఇంటూ ఫ్యాక్టర్ రాసేసాం కదా ఇది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ రాసాం. నెక్స్ట్ ఈ ఫ్యాక్టర్ని దీన్ని ఏమని రాసుకోవచ్చు, మళ్ళీ మనము ఫ్యాక్టర్ని ఏమని రాసుకోవచ్చు, వెదర్ ఎక్స్ప్రెషన్ అయినా రాసుకోవచ్చు, ఐడి అయినా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఐడి రాసినాం. ఎందుకు ఐడి రాసినాం అని అంటే ఇక్కడ జస్ట్ మనకి ఇక లాస్ట్ ఉంది వేరియబుల్, ఇంకేం లేదు ఫర్దర్గా. సో దీన్ని మనం కన్వర్ట్ చేసేసుకోవచ్చు, ఇంకా దీన్ని రాసేసుకోవచ్చు అనే వ్యూలో ఈ ఫ్యాక్టర్ని ఐడి అని రాసేసుకున్నాం, దీన్ని ఏ అని రాసేసుకున్నాం. మిగతాదంటే యాజ్ ఇట్ ఈజ్ రాసేసినాము. నెక్స్ట్ ఏమని రాసుకున్నాం, ఇంటూ ఏ రాసేసినాం. సో ఇది నెక్స్ట్ ఇది కదా, ఐడి = ఎక్స్ప్రెషన్ ప్లస్ ఫ్యాక్టర్. అంటే ఈ టర్మ్ని మనం అగైన్ మనం ఏమని రాసుకున్నాం, ఈ టర్మ్ని మనం టర్మ్ ఇంటూ ఫ్యాక్టర్ అయినా రాసుకోవచ్చు, ఫ్యాక్టర్ అయినా రాసుకోవచ్చు. సో ఇంకా మనకి ఫర్దర్గా ఏం లేదు సాల్వ్ చేసుకోవడానికి. దట్స్ ద రీజన్ మనం ఇంకా ఫ్యాక్టర్కి రెడ్యూస్ చేసుకుంటూ వచ్చేస్తున్నాం. దీన్ని ఫ్యాక్టర్గా రాసేసాం. ఫ్యాక్టర్గా రాసేసి దీన్ని ఏమని రాసుకుంటాము, ఇంటూ ఏ అని రాసేసినాం, అంతే ఇంకా. సో దీన్ని అగైన్ దీన్ని ఎక్స్ప్రెషన్ రాసుకున్నాం. ఈ ఫ్యాక్టర్ని అగైన్ మనం ఐడిగా కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. సో నెక్స్ట్ ఫ్యాక్టర్ని ఐడిగా కన్వర్ట్ చేసేసుకున్నాం. సో ఫ్యాక్టర్ని ఐడిగా కన్వర్ట్ చేసుకున్నాం, రాసేసినాం. అగైన్ ఇక్కడ ఐడి అంటే మనకి ఏముంది ఇక్కడ క్వశ్చన్లో సి కదా. సో అందుకే మనం సి తోటి రీప్లేస్ చేసేసినాం ఈ ఐడిని. అగైన్ ఈ ఎక్స్ప్రెషన్ అలానే ఉంచాం. అగైన్ ఈ ఎక్స్ప్రెషన్ని మనం ఏమని కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇప్పుడు ఫ్యాక్టర్గా కన్వర్ట్ చేసుకున్నాం. ఫ్యాక్టర్గా మళ్ళీ ఐడిని కన్వర్ట్ చేసుకుంటాం. ఐడిగా కన్వర్ట్ చేసుకుంటే దీన్ని ఏం వేరియబుల్ ఉంది, బి ఉంది. సో బి రాసేసాం, బి. సో బి + C × A మనకు వచ్చింది స్టేట్మెంట్ ఇదే కదా, మనం రావాల్సింది బి + C × A వచ్చేసింది. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఐడి ఉంది కదా, ఈ ఐడిని మళ్ళీ ఏమని రీప్లేస్ చేసుకోవచ్చు, ఏ అని రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట A = B + C × A మనకి కావాల్సిన స్టేట్మెంట్ ఇది లాస్ట్లో వచ్చేసింది. సో అట్స్ ద రీజన్ మనకి ఏం కావాలి, స్టేట్మెంట్ని చూస్తూ దాన్ని ఇలా రీప్లేస్ చేయాలనుకునే స్టెప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి అనమాట. సో సేమ్ దీన్ని మనం ట్రీగా ఎలా రాసేద్దామో చూద్దాం. సో యూనిక్ పార్స్ ట్రీ ఫర్ దీన్ని ఎలా రాస్తాము, A = B + C × A అని అంటే ఇది అనాంబిగస్ గ్రామర్. అనాంబిగస్ గ్రామర్ అంటే ఎలా, మనకి ఇంకా ఫర్దర్గా మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి స్టెప్స్ ఉండకుండా. సో ఇప్పుడు అసైన్ అని రాసాం, ఐడి = ఎక్స్ప్రెషన్, ఇదే కదా మనకి కావాల్సిన స్టెప్. సో ఐడి = ఎక్స్ప్రెషన్ అని రాసేసినాం. సో నెక్స్ట్ ఇక్కడ ఐడి అంటే ఇక్కడ ఏ వస్తుంది కదా, ఏ. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్, దీని ఎక్స్ప్రెషన్ని ఏమని చేసుకున్నాం మనం ఇందాక, సేమ్ ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్ డివైడ్ చేసుకున్నాం కదా. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్గా డివైడ్ చేసేసినాం. నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ని మనం టర్మ్గా రాసుకుంటాము, దీన్నేమో టర్మ్ ఇంటూ ఫ్యాక్టర్గా రాసేసినాం. నెక్స్ట్ ఈ టర్మ్ని ఫ్యాక్టర్గా రాసాం, ఈ టర్మ్ని ఫ్యాక్టర్గా రాసాం, ఫ్యాక్టర్ని ఐడిగా రాసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏ ఇచ్చేసాం, ఏ ఇచ్చేసినాక ఐడి సి వచ్చేసింది మనకి, ఐడి బి
అంటే మన ఫ్యాక్టర్ని లాస్ట్ స్టెప్ ఏంటి ఐడి, కాకపోతే మనకి అంబిగస్ గ్రామర్కి అండ్ అంబిగస్ గ్రామర్లోనేమో అంబిగస్ గ్రామర్కి ఏమో మనకి జస్ట్ అక్కడ అసైన్ని ఐడి అండ్ ఎక్స్ప్రెషన్లో చేసుకుంటాము, జస్ట్ ఐడి అండ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని ఎక్స్ప్రెషన్ని మనం డైరెక్ట్ ఐడి లాగా కన్వర్ట్ చేసేసుకొని రాసేస్తాము. అదే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ టర్మ్ అనేది వస్తుంది అనమాట మనకి. ఆ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తున్నాం, దీన్ని టర్మ్గా కూడా డివైడ్ చేసుకుంటాం అనమాట. టర్మ్గా డివైడ్ చేసేసుకొని ఇందులో వస్తుంది. జస్ట్ ఇందులోనేమో జస్ట్ ఐడి ఎక్స్ప్రెషన్ జస్ట్ 2 ఉంటుంది. ఇందులోనేమో ఎక్స్ప్రెషన్ ఐడి టర్మ్ 3 వస్తున్నాయి అనమాట. టర్మ్ అనేది ఎక్స్ట్రా అనమాట అనాంబిగస్ గ్రామర్లో. ఎక్స్ప్రెషన్ ప్లస్ టర్మ్గా డివైడ్ చేసుకొని స్టెప్స్ని ఇట్లా రెడ్యూస్ చేసుకుంటూ మనకి కావాల్సిన అవుట్పుట్ని చేసుకోవాలన్నమాట. సో A = B + C × A మనకు కావాల్సిన గ్రామర్ ఇది. సో క్వశ్చన్ కూడా ఇదే కదా, A = B + C × A ఇది మనకు కావాల్సింది. సో దట్స్ ద రీజన్ మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేసేసాము. సో ఇది మనకి కావాల్సిన టోటల్ అవుట్పుట్ ఆఫ్ ద అనాంబిగస్ గ్రామర్ అనమాట. సో ఇది అనమాట మనకి గ్రామర్స్ ఎలా ఉంటాయి, అనాంబిగస్ గ్రామర్ ఎలా ఉంటుంది, అంబిగస్ గ్రామర్ ఎలా ఉంటుంది, పార్ట్స్ ట్రీ అనేది ఎలా ఉంటుంది అనేవి. ఇవి 3 మెయిన్. మనకి ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఈ రూల్స్ ఫాలో అవ్వండి. సో ఫాలో దిస్ రూల్, మనకి ఏదైనా ఈజీగా కన్స్ట్రక్ట్ చేసేయచ్చు. మెయిన్గా మీరు ఈ రూల్స్ గుర్తుపెట్టుకుంటే ఏదేనికైనా ట్రీ రాసేయచ్చు ఈజీగా.